హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ట్రూ బ్యాలెన్స్లో పర్సనల్ లోన్కి ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. 50,000 రూపీస్ లోన్ ఇస్తున్నారు. కేవలం 30 సెకండ్స్లో క్రెడిట్ అయితే చేస్తున్నారు. ఆధార్ కార్డ్ ఉంటే చాలండి. ఇదైతే ఒక ట్రస్టెడ్ కంపెనీ. వీళ్ళకి మిలియన్స్ ఆఫ్ డౌన్లోడ్స్ కూడా ఉన్నాయి. ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్తో కానీ ఎటువంటి ప్రూఫ్లు బ్రాంచ్ విజిట్లు అయితే అవసరం లేవు. జస్ట్ ఒక ఫామ్ని ఫిల్ చేసి అప్లై చేస్తే మీకు 50,000 రూపీస్ లోన్ వస్తుంది. ఇన్స్టెంట్గా మీరు దాన్ని అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక టైం వేస్ట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్టింగ్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఈ విధంగా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ఇచ్చాను. దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ ఇక్కడికి అయితే వచ్చేస్తాం. ఇక్కడ కనిపిస్తుంది కదా ట్రూ బ్యాలెన్స్ క్విక్ ఆన్లైన్ పర్సనల్ లోన్ యాప్ అని చెప్పి సింపుల్గా ఇన్స్టాల్ అని చెప్పి అయితే కనిపిస్తుందండి. దీని మీద క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. 10 మిలియన్ ప్లస్ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇదైతే ఎప్పుడైతే మనం అయితే యూస్ చేస్తున్నాము. ఈ వన్స్ మనం ఇన్స్టాల్ చేస్తున్న తర్వాత ఈ విధంగా మనకి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ మనకి ఇలా అయితే చూపించదు. ఇనిషియల్గా మనకు సంబంధించిన ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి, ఒక ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి. దాని తర్వాత పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటే ఒక అకౌంట్ మనకైతే క్రియేట్ అవుతుంది. దాని తర్వాత ట్రూ బ్యాలెన్స్ ఈ విధంగా మనకైతే కనిపిస్తుంది. ఈ కొన్ని మనం ఏంటంటే ఇన్స్టెంట్గా లోన్ అయితే తీసుకోవచ్చు. ట్రూ బ్యాలెన్స్లో మీరు కానీ చూసినట్లయితే ఇక్కడ మనం రీఛార్జెస్ చేసుకోవచ్చు, డిటిహెచ్ ఉంటుంది కదా, బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు, ట్రైన్ టికెట్స్ని బుక్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిసిటీ, గ్యాస్ సిలిండర్, బ్రాడ్బ్యాండ్, ఇలా చాలా సర్వీసెస్ వీళ్ళైతే తీసుకొచ్చారు. అయితే దీనిలో ఒక సర్వీస్ కూడా అయితే ఉంది. అదేనండి మనందరం వెయిట్ చేస్తున్న పర్సనల్ లోన్. ఇక్కడ కనిపిస్తుంది కదా లోన్ అని చెప్పి ఫస్ట్ ఆప్షన్. బిగ్ అమౌంట్ ఇన్ 5 minutes అన్నారు కదా. 50,000 రూపీస్ అమౌంట్ మనకైతే ఇచ్చేస్తారండి. దానికి ఎటువంటి డాక్యుమెంట్స్ అయితే అవసరం లేదు. కేవలం ఆధార్ కార్డ్ నెంబర్ రెడీగా పెట్టుకుంటే చాలు. అది కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను. మొదటిగా గెట్ అని చెప్పి కనిపిస్తుంది కదండి, దాని మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ట్రూ బ్యాలెన్స్ అనేది ఆర్బీఐ అండ్ ఎన్బిఎఫ్సి ద్వారా కూడా అప్రూవ్ అయ్యారండి. బిగ్ అమౌంట్ ఇన్ 5 minutes క్యాష్ లోన్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయాలండి. హౌ మచ్ మనీ డూ యూ నీడ్ అని చెప్పి కనిపిస్తుంది కదా. ఇక్కడ 50,000 రూపీస్ వరకు అయితే అమౌంట్ ఇస్తున్నారు. దీనిలో మీకు ఎంత కావాలో మీరు అయితే ఎంటర్ చేయొచ్చు. నాకు ఇక్కడ 10,000 రూపీస్ అయితే కావాలండి. సో ఈ విధంగా 10,000 అయితే ఇచ్చాను. మినిమం 5,000 రూపీస్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది. 5,000 నుండి 50,000 వరకు అయితే ఇస్తున్నారు. మనకు కావాలంటే 3 ఈఎంఐస్ మనం రిటర్న్ చేసేటట్టుగా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా 2 months అయితే ఇవ్వచ్చు. సో వన్స్ ఇది ఇచ్చిన దాని తర్వాత ఎంటర్ మీద క్లిక్ చేయాలి. దీని తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు 10,000 రూపాయలు కానీ తీసుకుంటే నెల 4,494 రూపాయలు మనం పే చేయాల్సి అయితే ఉంటుంది. సో అదే 2 months కానీ తీసుకుంటే 6,300 అయితే పడుతుంది. సో ఈ విధంగా ఎంత ఎక్స్ట్రా పడుతుందో కూడా మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ ద లోన్ పర్పస్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇక్కడ రిప్లై అని చెప్పి ఉంది కదా. లోన్ పర్పస్ ఏంటంటే ఈ విధంగా నేను సెలెక్ట్ చేశాను. ఏదో మనం అయితే ఇవ్వచ్చండి. సో ఎస్ డూ హ్యావ్ ఎనీ లోన్ ఎక్స్పీరియన్స్ అంటే ఎస్ అండ్ ఐ అండర్స్టాండ్ లోన్ ప్రొడక్ట్స్ వెల్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ మీరు కానీ చూసినట్లయితే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అని అయితే వచ్చాయి. హౌ మచ్ ఈజ్ యువర్ మంత్లీ సాలరీ అని చెప్పి కనిపిస్తుంది కదా. అండ్ ఇదైతే నేను ఆల్రెడీ సెలెక్ట్ చేశానండి. దీని మీద క్లిక్ చేసి మీకు ఎంత సాలరీ వస్తుందో మీరు అయితే ఎంటర్ చేయొచ్చు. మినిమం 1,000 రూపీస్ నుండి 1 lakh మధ్యలో మనం అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. డూ యూ హ్యావ్ ఎనీ లోన్స్ ఫ్రమ్ అదర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అని చెప్పి, అంటే మీరు ఏదైనా దాని నుండి లోన్ తీసుకున్నారంటే నో ఐ డోంట్ హ్యావ్ మీద క్లిక్ చేయాలి. సో ఈ విధంగా ఎస్ ఐఎమ్ కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నానండి. సో ఇలా మనం ఏంటంటే మనకు సంబంధించిన బేసిక్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మనం లోన్ తీసుకున్నామా లేదా, మనం ఏ ఏరియాలో ఉంటాము, ఎప్పుడైనా లోన్ కానీ తీసుకుంటే మీకు ఎలా ఉంటుంది. సో యూజ్ లొకేషన్ అని చెప్పి కనిపిస్తుంది కదా, ఇదైతే ఇచ్చి దీని మీద క్లిక్ చేయాలి. ఎస్ ఐ కన్ఫర్మ్ మీద నేను క్లిక్ చేస్తున్నాను. వన్స్ దీని మీద క్లిక్ చేసిన తర్వాత యువర్ లోన్ ఈజ్ అండర్ ఎవాల్యుయేషన్ అని చెప్తున్నారండి. అంటే మన అప్లికేషన్ ఫామ్ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏంటంటే మనకు సంబంధించి మనకి ఏదో ఒక బ్యాంకులో అకౌంట్ ఉండే ఉంటుంది కదండి. ఇప్పుడు మనకు సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్ మనం ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అంటే ప్లీజ్ సబ్మిట్ యువర్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇన్ వన్ ఆఫ్ ద 2 ways. అంటే మీ దగ్గర బ్యాంక్ అకౌంట్ ఉండే ఉంటుంది కదా, దాంట్లో నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయ్యారు అనుకోండి, పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, యాప్ ఉన్న డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ పీడిఎఫ్ అనేది లాస్ట్ 1 month సింపుల్గా అప్లోడ్ ఇన్ పీడిఎఫ్ ఫామ్ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరైతే అప్లోడ్ అయితే చేయొచ్చు. సో ఐ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ యువర్ బ్యాంక్ స్టేట్మెంట్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఈ విధంగా మనకైతే వస్తుంది. దీని మీద క్లిక్ చేసి మనం అయితే విత్డ్రా అయితే చేసుకోవచ్చు. నేను బ్యాక్ అయితే వెళ్తున్నాను. సో ఇలా కాకుండా ఏంటంటే డైరెక్ట్గా లాగిన్ నెట్ బ్యాంక్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో అది ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి డైరెక్ట్గా నెక్స్ట్ మీద క్లిక్ చేసి మనం అయితే ఇవ్వచ్చు. బెటర్ ఏంటంటే మీరు పీడిఎఫ్ అప్లోడ్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేసి మీకైతే అమౌంట్ అనేది అయితే వచ్చేస్తుందండి. అండ్ డైరెక్ట్గా మీ అకౌంట్లోకి మీరైతే పొందొచ్చు. సో కేవలం 30 seconds ఆఫ్ లిమిట్ అయితే ఇస్తున్నారు. ఇంకా యాప్ డౌన్లోడ్ చేసుకోకపోతే డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చాను. మీరు ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అవుతుంది, వాళ్ళు లోన్ తీసుకుంటారు. అండ్ వెంటనే ఒక లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఫైనాన్స్ రిలేటెడ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.